నాగర్ కర్నూలు జిల్లా ఆవంచలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులు సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు చంద్రకళ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని చంద్రకళ వర్గం ఆరోపించింది. దీంతో ఇరు వర్గాలు బాహాబాయికి దిగాయి. గాయాలైన పలువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నాగర్ కర్నూలులోని ఆవంచలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది? రాజేష్, రెండో విడత ఎన్నికల్లో భాగంగా తిమ్మాజిమిండ మండలం ఆవంచలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తంగా అక్కడ తెల్లవారుజామునే ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మొత్తం ఈ ఘర్షణ వాతావరణాన్ని సద్దుమణిగేటట్టు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఆవంచ గ్రామం అనేది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన సొంత గ్రామం కాబట్టి ఆయన తరపు నుంచి సౌమ్యను నిలబెట్టారు. అయితే ఇక అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం కూడా చంద్రకళ అనే అభ్యర్థిని బరిలో ఉంచారు. దీంతో ఒక్కసారిగా అది పోటాపోటీగా మారింది. ఎందుకంటే మాజీ మంత్రులు ఇద్దరు కూడా, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు ఇద్దరు కూడా అక్కడ తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రచారంలో ముందుకు సాగుతుండగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్తతకు చోటు చేసింది. ముఖ్యంగా లక్ష్మారెడ్డి సొంత ఊరు కాబట్టి తన గ్రామంలో తను బలపరిచినటువంటి అభ్యర్థిని పోటీ చేయించి గెలిపించుకోవాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆపోజిట్ గా ఇంకో వర్గం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టడంతో ఈ ఘర్షణ వాతావరణానికి తెరలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలైన వారిని ఉటావుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఎవరైతే ఈ యొక్క ఘర్షణకు కారణమయ్యారో, మొత్తంగా పోలింగ్ కు సంబంధించినటువంటి చట్టాన్ని ఉల్లంఘించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అసలు గొడవ దేనికోసం దారితీసింది, ఎవరు కారకులనే క్రమంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికీ పరిస్థితి అయితే సద్దుమణిగింది. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.